తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న టీడీపీ నాయకుడు వలవల మల్లికార్జునరావు, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న కోల్డ్ వార్కు ఎండ్ కార్డు పడిందని చెప్పాలి. టీడీపీ ఇన్ఛార్జిగా వలవల మల్లికార్జునరావు బాబ్జీ కొనసాగుతున్నారు. జనసేన ఎమ్మెల్యేగా బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా సమన్వయం లోపించడంతో ఒకరి కార్యక్రమాలకైతే ఒకరు వెళ్ళట్లేదు. వీరి ఇరువురి మధ్య కూడా చాలా గ్యాప్ అనేది పెరిగింది. ఇది కాస్త రెండు పార్టీల అధిష్టానానికి ఈ విషయం కాస్త తెలియడంతో నిన్న విజయవాడలో ఒక సమావేశానికి ఈ ఇరువురి నేతలను కూడా పిలిచిన సందర్భంలో ఇటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో పాటు జనసేన నేత హరిప్రసాద్ వీరిద్దరి సమన్వయంతో ఈ ఇద్దరి నాయకుల్ని కూడా ఒక్కటయ్యే విధంగా కూడా చేసిన పరిస్థితి. గత కొన్ని రోజులుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వీరి మాటల యుద్ధం అయితే తారాస్థాయికి అయితే చేరింది. అయినప్పటికీ కూడా కొన్ని రోజుల క్రితం బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తను చేసిన కామెంట్స్ కాస్త హాట్ టాపిక్గా మారాయి. తన చావును కొంతమంది టీడీపీ నాయకులు కోరుకుంటున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అది చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే వీరిరువురిని విజయవాడ పిలిచి ఒక సమన్వయ కమిటీ కూడా వేసిన సందర్భం కూడా ఉంది. అయితే నిన్న సాయంత్రంకి సమన్వయ కమిటీ అంతా ముగిసింది. వీరిద్దరిని కూడా కలిసి పనిచేయాలంటూ కూడా ఈ రెండు పార్టీల సమన్వయ కమిటీ కూడా వీరిరువురిని కోరింది. అయితే ఎక్కడ కూడా మధ్య అంతర్గత విభేదాలు ఏమీ లేవంటూ కూడా వారిద్దరూ కూడా కలిసిన సందర్భం ఉంది. అయితే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు టీడీపీ నాయకులు ఎవరు వెళ్ళడం లేదు. అంతేకాకుండా బొలిశెట్టి శ్రీనివాస్తో కేవలం బీజేపీ నాయకులు, ఇటు జనసేన నాయకులు మాత్రమే వెళ్తున్నారు. ఇటు టీడీపీ నాయకులు కాస్త దూరంగా ఉంటున్నారు. ఇది కాస్త తారాస్థాయికి చేరి తీవ్ర దుమారమే రేగింది. దీంతో రెండు పార్టీల అధిష్టానానికి విషయం తెలియడంతో ఈ విషయం కాస్త పెద్ద ఎత్తున వివాదం ముగిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలను కూడా విజయవాడ పిలిచారు. ఇద్దరిని కూడా ఒకటే విధంగా కూడా నాయకులు అయితే చేస్తారు. వీరిద్దరూ కూడా ఒకటే చెప్పారు, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మా వంతు కీలక పాత్ర పోషిస్తాము, మేము ముందు కూడా కలిసే నడుస్తాము అనడంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి నాయకులందరూ కూడా కాస్త ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. అయితే చూడాలి వీరిరువురి నాయకత్వంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ముందు ఏ విధంగా ఉంటుంది, లేదంటే ఈ విధంగానే ఆ మాటల యుద్ధం దుమారం కాస్త ముందు ఏ విధంగానే ఉంటుందా, లేకపోతే వీరిద్దరూ కలిసి సమన్వయంతో పనిచేస్తారనేది అయితే మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. నిన్న అయితే విజయవాడలో వీరిద్దరూ కూడా కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. ఇద్దరు కూడా కలిసి పనిచేస్తామని ఒకరికొకరు చెప్పుకున్నారు. టీడీపీ పెద్ద స్థాయి నాయకులతో పాటు జనసేన నాయకులతో కూడా సమన్వయ కమిటీ సమావేశంలో వీరిద్దరూ కూడా కలిసే పనిచేస్తామని అయితే అక్కడ ఒక హామీని అయితే ఇచ్చిన సందర్భం కూడా చూస్తాం. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.